హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్న మైనా హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్తో అండ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్కి బోత్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మంచి గ్రీనరీతో, రోడ్ సైడ్ మంచి విడ్త్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 10 ఫ్లాట్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK అండ్ ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్, ఈ 2 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాగార్జున సాగర్ హైవే అంటే బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయి ఉన్న ఒక పీస్ఫుల్ అండ్ డెవలప్డ్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఈ 2 ఈస్ట్ అండ్ వెస్ట్ 3 BHK ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం మనం ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ కోసం అయితే ఇదే ఛానల్లో నేను పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లాట్ ఏరియా కూడా సేమ్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సేమ్ బిల్టప్ ఏరియా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ వివరాలు అయితే మేము చూద్దాం ఈ వీడియోలో. సో చూస్తున్నారు కదా, మంచి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్తో మంచి రన్వేతో, స్పేషియస్ రన్వేతో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పార్కింగ్ అయితే చూడవచ్చు. అండ్ వెస్ట్ ఫేసింగ్తో మీరు చూస్తున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల, అంటే పక్కనున్న అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ అండ్ ఈ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ వల్ల కూడా మంచి మీకు ఇప్పుడు మీరు ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ బెడ్రూమ్స్ చూడబోతున్నామో ఆ బెడ్రూమ్స్కి అయితే మంచి వెంటిలేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఇది ఈస్ట్ ఫేసింగ్. సో స్టెయిర్స్ పక్కనే వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అయితే నేను చెప్పాను కదా, నా ప్రీవియస్ వీడియో వెళ్ళి మీరు చూడవచ్చు. సో స్టెయిర్స్ పక్కనే వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండ్ లిఫ్ట్ పక్కనే ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. మీరు ఈ అపార్ట్మెంట్లో ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఎదురెదురుగా లేవు ఫ్లాట్స్. వెస్ట్ ఫేసింగ్ స్టెయిర్ సైడ్ వచ్చింది అండ్ ఈస్ట్ ఫేసింగ్ లిఫ్ట్ సైడ్. సో కొంచెం ప్రైవసీ దృష్ట్యా చూస్తే సో ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఎదురెదురుగా ఫ్లాట్స్ లేకపోవడం. సో ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి మంచి లెందీ హాల్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ హాల్కి నార్త్ సైడ్ ఒక బాల్కనీ, అది కూడా సిట్టింగ్ బాల్కనీ అండ్ స్టాండింగ్ బాల్కనీ అయితే లేదు. సో ఇటు ఈస్ట్ అయినా సరే వెస్ట్ అయినా సరే, వెస్ట్ ఫేసింగ్కి అయితే మీకు ఈస్ట్ సైడ్ ఒక బాల్కనీ రావడం అనేది అడ్వాంటేజ్. సో ఈ పర్టికులర్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి నార్త్ సైడ్, హాల్కి నార్త్ సైడ్ ఒక బాల్కనీ అండ్ ఆల్సో నార్త్ సైడ్ ఉన్న బెడ్రూమ్కి కూడా ఒక బాల్కనీ రావడం అనేది ఈ 3 BHK ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మంచి లెందీ హాల్తో పాటుగా కిచెన్ కూడా మంచి స్పేషియస్, అంతేకాదు కిచెన్లో షెల్ఫ్స్ రావడం వల్ల కూడా మంచి స్పేస్ అయితే గెయిన్ చేయొచ్చు. ఆ షెల్ఫ్స్ కూడా మంచి అడిక్వేట్ షెల్ఫ్స్ అండ్ ఆల్సో పూజ గది అండ్ కిచెన్ పక్కనే ఇప్పుడు మీరు చూసినట్లయితే సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా. ఈ యూటిలిటీ ఏరియా డైమెన్షన్స్ కూడా మంచి డైమెన్షన్స్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో యూటిలిటీ ఏరియా కూడా డైమెన్షన్ మంచి అడిక్వేట్ డైమెన్షనే ఉంది అండ్ షెల్ఫ్స్ రావడం. సో ఇక్కడ నుంచి మీరు ఎదురెదురుగా 2 బెడ్రూమ్స్ అయితే చూడొచ్చు. సో మధ్యలో ఒక సింక్ రావడం. సో మీకు ఈ డైమెన్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో, అంటే బెడ్రూమ్స్ డైమెన్షన్స్ అన్నీ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో అండ్ ఫ్లోరింగ్లో యూజ్ చేసిన టైల్స్కి, పెయింట్స్కి తగ్గట్టుగా మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వాల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే నేను చెప్పానో సెట్ బ్యాక్, వెస్ట్ సైడ్ తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల మీకు ఇక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కానీ విండ్ కానీ ఈ పర్టికులర్ బెడ్రూమ్స్కి కానీ అండ్ ఆల్సో హాల్కి వచ్చిన బాల్కనీస్ వల్ల కూడా ఎక్కడ కూడా, అంటే మీకు ఈ రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ కూడా మీకు వెంటిలేషన్ తక్కువ అనే ఫీల్ డెఫినెట్గా ఉండదు. అంటే అపార్ట్మెంట్లో బేసిక్గా వెంటిలేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉండదు. సో హాల్ దగ్గర నుంచి ప్రతి బెడ్రూమ్ దగ్గర కూడా మీకు వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెస్ట్ సైడ్ తీసుకున్న
సెట్ బ్యాక్ అంటే కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి అండ్ ఆల్సో ఇటు మీకు నార్త్ సైడ్ కూడా తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల ఈ బాల్కనీకి అంటే బాల్కనీస్ కూడా నేను చెప్పినట్టుగా సిట్టింగ్ బాల్కనీస్ ఇవి, సో స్టాండింగ్ బాల్కనీస్ అయితే కాదు. బ్రీఫ్గా చెప్పాలి అంటే 2 స్టాండింగ్ బాల్కనీస్, అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న 2 బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్, పూజ గది, కిచెన్, మంచి స్టోరేజ్తో ఉన్న కిచెన్, ఒక యూటిలిటీ ఏరియా అని బ్రీఫ్గా చెప్పొచ్చు ఈ 3 BHK గురించి. సో ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ మోడల్తో ఉన్న కామన్ వాష్రూమ్. దీని పక్కనే ఉన్న ఏదైతే మనం బాల్కనీతో ఉన్న బెడ్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నామో సో అది నార్త్ సైడ్ బాల్కనీ రావడం. సో ఈస్ట్ సైడ్ బాల్కనీతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బాల్కనీ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాష్రూమ్ వచ్చింది కాబట్టి ఇటు నార్త్ సైడ్. సో అండ్ వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే ఈ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ బాల్కనీతో పాటుగా మీకు వెస్ట్ సైడ్ నుంచి ఒక విండో ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ ఈ బాల్కనీ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా ఈ పర్టికులర్ నార్త్ సైడ్ ఉన్న ఈ బెడ్రూమ్కి అయితే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ అయితే వెస్టర్న్ వాష్రూమే. సో 2 అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్స్ అయితే మనం చూసాం కదా. సో ఇంకా లొకేషన్ గురించి కూడా చెప్పాలంటే ఇటు అన్నిటికీ యాక్సెసిబిలిటీ, ఇటు బిఎన్ రెడ్డికి హస్తినాపురంకి దగ్గరలో మెయిన్ రోడ్కి దగ్గరలో యాక్సెసిబిలిటీ ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్కి అంటే స్కూల్స్కి కానీ ప్లే స్కూల్స్, కాలేజెస్ అండ్ అంటే బీడి రెడ్డి గార్డెన్స్ అంటే బిఎన్ రెడ్డి దగ్గరలో ఉన్న బీడి రెడ్డి గార్డెన్స్ కూడా అంటే బ్యాంక్వెట్ హాల్స్కి, ఇటు కన్వెన్షన్ హాల్స్కి, సూపర్ మార్కెట్స్కి కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకేషన్లో అయితే డెఫినెట్గా ఉంది ఈ అపార్ట్మెంట్. సో ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1500 SFT ఉంటుంది. సో 1500 SFTతో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 80 lakhs ప్లస్ అమ్యూనిటీస్కి 3 lakhs అనమాట. సో అమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో లిఫ్ట్. సో ఇవి అమ్యూనిటీస్. సో ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ టోటల్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 83 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. ఇక ఈ 3 BHK ఫ్లాట్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 square yards ఉంటుంది. కృష్ణా వాటర్ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీతో ఒక మంచి డెవలప్డ్ అండ్ పీస్ఫుల్ లొకేషన్లో అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే please directly call me on 9440159446 and please subscribe and follow my channel for more updates like this. Thanks for watching this video. Thank you.